నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జకరాంపల్లి మండలం తొర్లికొండ గ్రామానికి 39 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి లబ్ధిదారులు ఎంతో రుణపడి ఉంటామని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు మా నిరుపేదలను ఎవరు పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇల్లు ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని లబ్ధిదారులు అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, జీపీ సెక్రటరీ రాజేశ్వర్, ఏఎంసీ డైరెక్టర్ కనకరవి, మండల ఉపాధ్యక్షులు ఉత్కమ్ శ్రీనివాస్ గౌడ్, యువజన ఉపాధ్యక్షులు అనుపాల కిరణ్, నర్సారెడ్డి, గంగారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షుడు తాజుద్దీన్, సాయిరెడ్డి, గంగారెడ్డి, జై గంగారం, గ్రామ యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు సార్ ఏ విధంగా అయితే చెప్పిందో ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటి చాలా స్పష్టంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ ఉండాలా అనేటటువంటి ఒక పేద వర్గానికి మొదటి దాంట్లో మిగతా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఉండాలనేటటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి బృహత్తరమైనటువంటి పథకం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఊరికేది మనకు వచ్చేసినాయి అని చెప్పేసి పేపర్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం కాకుండా ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు అనేటటువంటి ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. 400 స్క్వేర్ ఫీట్స్ నుంచి 600 స్క్వేర్ ఫీట్స్ లోపల కట్టాలనేటటువంటి చాలా స్ట్రిక్ట్గా ఉంది. గతంలో ఫస్ట్ ఫేజ్లో స్టార్ట్ అయినటువంటి ఇళ్ల లోపల దాదాపు